హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోంది. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ అదేవిధంగా హైప్ కూడా చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ T20. మరి మనం చెప్పుకున్నట్టే హర్షదీప్ సింగ్ వచ్చిండు, మంచి వికెట్స్ అయితే తీసిండు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే అందుకున్నాడు. ఇది కదా మనకు కావాల్సింది. 100కు పైగా వికెట్లు తీసుకున్న బౌలర్ని, గత లాస్ట్ T20 వరల్డ్ కప్లో హైయెస్ట్ వికెట్ టేకర్ని లాస్ట్ 2 మ్యాచ్లో బెంచ్కే పరిమితం చేసిండు. బట్ అతను వచ్చిండు, మరి ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండో మనం చూసినాం. హర్షదీప్ సింగ్ లేకపోతే ట్రావిస్ హెడ్ వికెట్ ఆడపోవు, పవర్ ప్లేలో మళ్ళీ వాళ్ళు చాలా రెచ్చిపోయేవాళ్ళు. సో హర్షదీప్ సింగ్ వచ్చిండు, పవర్ ప్లేలో కీ వికెట్స్ అయితే తీసిండు. సో ఈ మ్యాచ్ లో మనం చూసుకుంటే మెయిన్ కాంబినేషన్ వచ్చేసి చాలా మనకి బెటర్ గా కనబడుతుంది. మనం ప్రివ్యూలోనే చెప్పుకున్నాం, నెంబర్ 5లో మీకు సంజు శాంసన్ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే అతను ఆడించకండి. అక్కడ డెసిగ్నేటెడ్ ఫినిషర్ లైక్ జితేష్ శర్మ ఉన్నాడు, గో విత్ జితేష్ శర్మ అని చెప్పుకున్నాం. అయినా కానీ మీరు ఆడించినా అని అతనికి నెంబర్ 5లో రెగ్యులర్ గా సంజు శాంసన్ కి ఛాన్స్ ఇస్తలేరు. సో కాబట్టి అతని పైన కాన్ఫిడెన్స్ అయితే లేదు. సో జితేష్ శర్మని ఈ మ్యాచ్ లో ఆడించిండు. జితేష్ శర్మ బ్యాటింగ్ లో చూసుకుంటే చాలా బెటర్ ఆడించిండు. ఇక ఓవర్లో చూసుకుంటే టాస్ గెలిచిండు. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకున్నాడు, చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిలా చెప్పుకోవచ్చు మనోళ్ళు. లాస్ట్ 2 మ్యాచ్లు లేదు ఇక్కడ, లాస్ట్ 2 మ్యాచ్లు ఇంకా ఓవర్ కాస్ట్ కండిషన్స్. బట్ ఇక్కడ అలాంటి ఓవర్ కాస్ట్ కండిషన్స్ లేవు, బ్యాటర్లకి చాలా హెల్ప్ అవుతుంది. అయినా కానీ అక్కడ హర్షదీప్ సింగ్ బ్రిలియంట్ స్పెల్ అయితే వేసిండు. పవర్ ప్లేలోనే చాలా డ్యామేజ్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం 4 ఓవర్లకు 35 రన్లు ఇచ్చి 3 వికెట్లే తీసుకున్నాడు. ఇక బుమ్రా వికెట్ లేకుండా అని చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. 6.5 ఎకరంతో 4 ఓవర్లకి జస్ట్ 26 రన్స్ మాత్రం ఇచ్చిండు. ఇక వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. శివంత్ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. మెయిన్ గా చూస్తే వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉన్నాడు, బట్ బ్యాట్మెన్ గానే ఉన్నట్టుగా మనకైతే కనబడ్డది. బౌలింగ్ లో ఒక్క ఓవర్ కూడా అతనికైతే ఇవ్వలేదు. 5th బౌలింగ్ కోటాలో చూసుకుంటే శివంత్ 3 ఓవర్లు వేసిండు, అభిషేక్ శర్మ 1 ఓవర్ అయితే వేసిండు. బట్ బ్యాటింగ్ లో చూసుకుంటే 49 కొట్టిండు. విత్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 200 పైగానే స్ట్రైక్ రేటు. సిక్సెస్ చూసుకుంటే 4 సిక్స్ అయితే కొట్టింది ఏకంగా. బట్ అన్ఫార్చునేట్లీ ఒక రన్ తెరవుతుని అక్కడ హాఫ్ సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. అక్కడ లాస్ట్ లో జితేష్ శర్మ ఒక రన్ తీసి అతనికి ఇస్తే కొంచెం బెటర్ అయితే ఉండదు, హాఫ్ సెంచరీ కూడా అయిపోయింది అక్కడ. బట్ అదైతే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ శుభ్మన్ గిల్ చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసిండు, ఈ మ్యాచ్ లో కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. 12 బాళ్ళకి 15 అయితే కొట్టిండు, 125 స్ట్రైక్ రేట్ తోని. మరి తన లాస్ట్ T20 చూసుకుంటే లాస్ట్ 10 T20 ఒక్క 50 కూడా లేదనిలో. అండ్ సేనాస్ లో చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్ల్లో 65 రన్స్ మాత్రం స్కోర్ చేసిండు. ఆవరేజ్ చూసుకుంటే 16, స్ట్రైక్ రేట్ 130. మరి సంజు శాంసన్ అక్కడ మనకి బెటర్ ఛాయిస్ అయితే అవుతాడు, దట్టు వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. ఒకటి మనం ఇంకా మిడిల్ ఆర్డర్ లో రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ ఆడించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి కూడా అందుబాటులో అయితే ఉంటాడు, సో అతన్ని కూడా ఆడించుకోవచ్చు. ఇంకా జితేష్ శర్మనే కంటిన్యూ చేయొచ్చు ప్యూర్ బ్యాటర్ గా. సో అలాంటి ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. బట్ శుభ్మన్ గిల్ అక్కడ మరి ఓపెనర్ గా వచ్చి చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. సో కాబట్టి మరి నెక్స్ట్ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ప్లేస్ లో సంజు శాంసన్ కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది ఓపెనర్ గా. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్. అండ్ ఈ మ్యాచ్ లో మరి ఎవరి పర్ఫార్మెన్స్ మీకు చాలా బెటర్ కనబడ్డది, అండ్ నెక్స్ట్ మ్యాచ్ కి మన టీమ్ ఇండియా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్.